ఐపీఎల్ 2025లో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించడంతో కర్ణాటక రాష్ట్రమంతా సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో అభిమానులు రాత్రి నుండి పండగ వాతావరణంతో వీధులన్నిటినీ ఎర్రసముద్రంగా మార్చారు. ఇక ఈ రోజు సాయంత్రం బెంగళూరు జట్టు ఆటగాళ్లందరూ కూడా ముందుగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంని కలిశారు. ఆ తర్వాత బస్సులో పరేడ్ నిర్వహించాల్సి ఉన్న పోలీసులందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ముందుగా అనుకున్న ప్రకారం విధాన సౌధకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందించే సత్కారంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు విజయోత్సవ సభ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ విజయోత్సవ సభ నిర్వహించడం కంటే ముందే ఒక పెద్ద అపశృతి చోటు చేసుకుంది. ఆర్సీబీ ఆటగాళ్లను చూడాలనే ఉద్దేశంతో ఎంతోమంది అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టమైపోయింది. అంతమందిని పోలీసులు నియంత్రించలేకపోయారు. ఇక అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లాలనే తొందరలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 7 మంది కన్నుమూశారని తెలుస్తుంది. ఇందులో ఒకరిద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. అసలు ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకురావడం తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. అభిమానం హద్దులు దాటితే అది మన కొంప ముంచుతుంది అని చెప్పడానికి మొన్న పుష్ప 2 సినిమా థియేటర్లో ఘటన, ఈరోజు చిన్నస్వామి స్టేడియం సంఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి. సెలబ్రిటీలు లేదా ఆటగాళ్లు వారి జీవితంలో కోట్ల డబ్బులు తీసుకుంటూ వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉంటారు. కానీ అభిమానం పేరుతో కళ్ళు మూసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తే అది మన ఇంట్లో వాళ్ళకే గుండెకోతగా మిగులుస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమానులు భారీ ఈవెంట్లకు వీలైనంత దూరంగా ఉంటూ సరైన పాసులుంటేనే వెళ్లడం మంచిదే. లేని పక్షంలో ఇలాంటి అపశృతులు చోటు చేసుకుని అనవసరంగా వారి యొక్క కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన వారవుతారు. 18 ఏళ్ల ఆర్సీబీ కప్ గెలుపు విజయోత్సవంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం. కప్ గెలిచామనే ఆనందాన్ని ఇలాంటి సంఘటనలు పూర్తిగా మసకబారుస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది? పోలీసులు ఎంతమంది వస్తారో అంచనా వేయలేకపోయారా? అంచనా వేసినా ఎక్కువ మంది సిబ్బందిని అక్కడ పెట్టలేకపోయారా? లేక అసలు ఈవెంట్ వద్దు అన్నా రాజకీయ ఒత్తిడితో నిర్వహించడానికి ఒప్పుకున్నారా? లేక అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల ఈ అపశృతి చోటు చేసుకుందా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.